ఒక అబ్బాయిని లవ్ చేసి వాడు ఎన్ని తప్పులు చేసినా సరే వాడితోనే నా జీవితం మొత్తం గడుపుతాను అనుకునే అమ్మాయిలు అండ్ లవ్ లో మోసపోయిన అమ్మాయిలు. నేను వాడితో ఫిజికల్ అయ్యాను. లైఫ్ లో ఫిజికల్ అంటే అది ఒక్కరితోనే అవ్వాలి, వాడే నా మొగుడై ఉండాలి. నేను ఆల్రెడీ వీడితో అయ్యాను కాబట్టి వీడిని మాత్రమే నేను పెళ్లి చేసుకుంటాను. లైఫ్ లో ఇంకెవ్వరిని నేను రానిచ్చాను. ఖచ్చితంగా చావైనా బ్రతుకైనా సరే అది వీడితోనే అనుకునే ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఈ వీడియో చూడండి. నీకు 90% క్లారిటీ వస్తుంది. అలాంటి అబ్బాయితో నువ్వు ట్రావెల్ చేయాలా వద్దా? ఒక అబ్బాయితో ఫిజికల్ అయితే అది మాత్రమే లైఫ్. ఇన్ కేస్ అలాంటిది ఒకటి జరిగిపోయాక ఈ లైఫ్ లో ఇంకేదీ లేదు అనుకునే ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఈ వీడియో చూడండి, మీకోసమే. ఇప్పుడు నేను ఒక అమ్మాయి గురించి చెప్తాను, జస్ట్ ఈ అమ్మాయి గురించి వినండి, మీకే ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది అనమాట. ఈ అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసింది. అబ్బాయి పేరు లోకేష్. ఈ అమ్మాయి విజయవాడలో బ్యాంకింగ్ చదువుకుంటుంది. అమ్మాయి స్టడీ హాల్లో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. ఆ అబ్బాయిని ఈ అమ్మాయి చాలా ఫ్రెండ్లీగా ట్రీట్ చేసేది. సో వాళ్ళు డైలీ మాట్లాడేవాళ్ళు. ఒక రోజు ర్యాండమ్ గా అబ్బాయి ఫోన్ చెక్ చేసింది. అందులో ఒక ఫోటో కనిపించింది. ఎవరు ఈ అబ్బాయి అని అడిగితే ఆ అబ్బాయి మా బ్రదర్ అని చెప్పి అబ్బాయి చెప్పాడు అనమాట. చెప్పేసరికి అవునా నీకు తెలుసు అంటే, యా తెలుసు, ఈ అబ్బాయి నా క్లాస్మేట్ అని చెప్పి అమ్మాయి చెప్పింది. ఓకే అవునా అని చెప్పి ఇంకా ఈ అబ్బాయి వాళ్ళ అన్నయ్యకి కాల్ చేసి ఇలా మీ క్లాస్మేట్ అమ్మాయి మా దగ్గరే చదువుతుంది నాకు తెలుసు అని చెప్పి వాడు ఇలా ఏదో చెప్పడం వల్ల వాడు వచ్చాడంట. వాడు వచ్చి ఆల్రెడీ ఇంతకు ముందు వాడి అమ్మాయిని ప్రపోజ్ చేశాడు. తిను ఆల్రెడీ నో చెప్పింది. అయినా సరే మళ్ళీ వచ్చి ఈ అమ్మాయి వెంట పడ్డాడంట. సో అమ్మాయి ఫైనల్లీ మెల్లగా అమ్మాయి యాక్సెప్ట్ చేసింది. అండ్ వీళ్ళిద్దరూ రిలేషన్ లోకి వెళ్ళాక అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీని పరిచయం చేశాడు, వాళ్ళ ఊరు వాళ్ళని పరిచయం చేశాడు. ఇలా వాడి సర్కిల్ అంతా కూడా ఈ అమ్మాయి గురించి తెలుసు. తన బ్రదర్ ని తన ఓన్ ఒక మరిదిలా, అంటే ఆఫ్టర్ మ్యారేడ్ అయ్యాక ఒక మరిదిని ఎలా ట్రీట్ చేస్తారో తను అంత బాగా చూసుకుందంట. ఈ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నతో ఈ అమ్మాయి అత్త మామయ్య అని చెప్పి పిలిచేవాళ్ళు. వాళ్ళు ఇల్లు కడితే ఏంటమ్మా ఇది ఎక్కడ పెట్టాలి, మనం ఈ మోళ్ళు ఇది కట్టించుకుందామా అని చెప్పి వాళ్ళు కూడా అంత క్లోజ్ అయ్యారనమాట. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎంత క్లోజ్ ఉంటారో అలా ఉన్నారు. ఈ అమ్మాయి కూడా చాలా హ్యాపీ, ఎందుకంటే ఆల్రెడీ ఒప్పేసుకున్నారు కదా, ప్రాబ్లం లేదులే, మా సైడ్ ఒప్పుకుంటే ఓకే అని చెప్పి. లవ్ అన్నాక ఆటోమేటిక్ ఎవరైనా ఫిజికల్ అవుతారు కదా. సో అమ్మాయి కూడా అయ్యింది. సో ఈ అమ్మాయి ఇంకొంచెం డెప్త్కి వెళ్ళింది. ఈ అబ్బాయి ఏంటంటే వీడికి గ్యాంబ్లింగ్ అలవాటు ఉంది. రమ్మీలో దాదాపుగా 15 lakhs వరకు పోగొట్టాడంట. ఆ విషయం ఈ అమ్మాయికి వేరే వాళ్ళ వల్ల తెలిసింది. తెలిసేసరికి వాడిని అడిగింది ఏంటి ఇదంతా అంటే, అవును ఇలా పోయింది, బట్ నీకు చెప్పే ధైర్యం నాకు లేదు, అందుకే నేను చెప్పలేదు, బట్ ఇప్పుడు నాకు అర్జెంట్ అవసరం అని అంటే అమ్మాయి కొంత అమౌంట్ సెర్చ్ చేసి ఇచ్చింది, 1 lakh వరకు. అండ్ అది అయ్యాక మళ్ళీ వాడికి ఇంకా అమౌంట్ కావాలంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది, నేను ఇక్కడే చచ్చిపోతాను అని చెప్పి అబ్బాయి ఇంకా బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. అంటే లవ్ లో ఉన్నాక ఒక అబ్బాయి ఎమోషనల్ గా మాట్లాడితే ఈ అమ్మాయి అయినా సరే చాలా ఈజీగా కనెక్ట్ అవుతుంది. అండ్ వాడు చచ్చిపోతాడేమో అనే భయం అమ్మాయికి ఇంకొంచెం ఉంటది. సో అమ్మాయికి ఉన్న గోల్డ్ మొత్తం కూడా తను ముద్దాట్ ఫైనాన్స్ లో పెట్టి మరి వాడికి అమౌంట్ సెట్ చేసి ఇచ్చింది. వాడు మారిపోయాను, నాకు ఇంకా అలాంటి అలవాటు ఏం లేదని చెప్పి వాడు చెప్పాడు. అమ్మాయి ఇంకా స్లోగా నమ్మింది అనమాట. ఇది జరిగిపోయింది. వాడు ఎంత ఎదవని తెలిసినా గానీ అమ్మాయి మెల్లమెల్లగా వాడు నెట్టుకొని వచ్చింది. బికాస్ ఎందుకంటే అమ్మాయి ఫిజికల్ అయింది, వాడు మాత్రమే తన జీవితం అనుకుంది. మెయిన్ బేసిక్ గా అమ్మాయిలు మొదట చేసే తప్పు ఇదే. అంటే ఒకటితో ఫిజికల్ అయితే నా జీవితం అయిపోయింది, ఇంకా వాడే నాకు కావాలన్నంత వేస్ట్ గా ఆలోచిస్తారు. అండ్ వీళ్ళిద్దరు రిలేషన్షిప్ మెల్లగా కంటిన్యూ చేశారు. అండ్ ఈ అమ్మాయికి వన్ డే కాల్ వచ్చింది. ఏంటి మాట్లాడేదంటే, అవును చెప్పు అంటే, ఇలా వాడు నేను రిలేషన్ లో ఉన్నాము, మా ఇద్దరికి పెళ్లి ఫిక్స్ అయిపోయింది, సో మా ఇద్దరం మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పి ఒక అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది. అదేంటి మా ఇద్దరం రిలేషన్ లో ఉన్నావు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి ఆ అమ్మాయితో గొడవ పడింది. వెంటనే ఈ అమ్మాయి వాడికి కాల్ చేసి ఇదంతా అడిగితే, నేను 3 years తిరిగాను కదా, నువ్వు ఆ టైంలో నా లవ్ యాక్సెప్ట్ చేయలేదు, ఈ అమ్మాయి నాకు ప్రపోజ్ చేసింది అందుకే దాన్ని యాక్సెప్ట్ చేశాను, నీ మీద కోపంతో యాక్సెప్ట్ చేశాను తప్ప ప్రేమతో అయితే కాదని చెప్పి ఈ అబ్బాయి చెప్పాడు. లేదు నేను నిజంగా తను వదిలేస్తాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను అనేసరికి ఎవరైనా లవ్ లో ఒక స్వార్థం ఉంటది కదా. అంటే అబ్బాయి నా కోసం ఆ అమ్మాయిని వదిలేస్తున్నాడు, సరేలే వాడు ఎలా అయినా మారితే నాకు చాలు, నా కోసం వీడు నా వైపు ఉంటున్నాడు అని చెప్పి ఈ అమ్మాయి మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇచ్చింది. వీడు ఏం చేశాడంటే అమ్మాయిని వదిలేశాడు, ఈ అమ్మాయితో కంటిన్యూ అయ్యాడు. ఈ అమ్మాయి కూడా హ్యాపీ, ఎందుకంటే సరేలే తను వదిలేశాడు, ఏదో తప్పు చేశాడు, ఇప్పుడైతే నాతో ఉన్నాడు కదా అని చెప్పి ఈ అమ్మాయి మెల్లమెల్లగా ఓకే చేసింది. ఈ అబ్బాయి మర్చెంట్ నావీలో వర్క్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి వాళ్ళ ఊర్లో పండుగలు అయితే సో ఈ అమ్మాయిని కూడా ఇన్వైట్ చేశారు. ఈ అమ్మాయి వచ్చింది. ఆ అబ్బాయి ఏంటంటే ఒక అమ్మాయితో మాట్లాడడం చూసింది. ఆ అమ్మాయి పేరు మౌనిక. అమ్మాయి వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు, వాడు కూడా మర్చెంట్ నావీలే, వాళ్ళకి ఒక పాప ఉంది. ఈ అమ్మాయి చేతులు పట్టుకొని మాట్లాడడం ఈ అమ్మాయి చూసింది. ఎందుకు అలా చేతులు పట్టుకొని మాట్లాడుతున్నావు అని చెప్పి ఈ అమ్మాయి అడిగింది. నీకేమన్నా పిచ్చా, తను నాకు చెల్లవుద్ది, ఏదో నార్మల్ గా పట్టుకొని మాట్లాడుతుంది అని చెప్పాడు. సో ఈ అమ్మాయి కూడా సరేలే చెల్లి అంటున్నాడు కదా అని చెప్పి అమ్మాయి యాక్సెప్ట్ చేసింది. ఇక్కడ అమ్మాయికి ఏంటంటే కంప్లీట్ ఒక బౌండరీ అనమాట. అంటే బయట ప్రపంచం తెలియదు, ఏదో వచ్చింది చదువుకోవడానికి వచ్చింది అయిపోయింది అన్న దీంట్లో ఇలాంటి ఒక బురదలో దిగింది. సో అమ్మాయి మళ్ళీ నమ్మింది.
అండ్ మళ్ళీ వీళ్ళిద్దరు రిలేషన్షిప్ కంటిన్యూ చేశారు. ఈ అబ్బాయి అమ్మాయితో ఎక్కువగా మాట్లాడేవాడట. ఎవరితో మాట్లాడుతున్నామంటే మౌనిక చెల్లి. సరేలే వాళ్ళ చెల్లే కదా అని చెప్పి ఈ అమ్మాయి కూడా ఏమనేది కాదు. తను కాల్ అయ్యాకే నాకు చేయలే అని చెప్పి ఊరుకునేది. అండ్ ఒక రోజు ఆ మౌనిక అనే అమ్మాయి నుంచి తినకు కాల్ వచ్చింది. ఏంటి నువ్వు వీడితో ఇంకా రిలేషన్ లో ఉన్నావా అని అడిగింది. అవును, నా లవర్ తో నేను ఉండనా అని చెప్పి తను చెప్పింది. అదేంటది వాడు నేను లవ్ చేసుకుంటున్నాం అని చెప్పి అమ్మాయి అనేసరికి ఈ అమ్మాయి చాలా షాక్ అయింది. వెంటనే వాడికి ఫోన్ చేసి అడిగితే తన దగ్గర నేను మనీ తీసుకున్నాను, నేను తన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, అందుకే నీకు తన అని చెప్పింది అని చెప్పి అన్నాడు. అప్పటికి ఆల్రెడీ అమ్మాయి సెటిల్ అయి ఉంది, బ్యాంక్ లో జాబ్ చేస్తుంది. ఇంకా వెంటనే తనకు శాలరీ రాగానే అమ్మాయి కొట్టేసిందంట. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు వాడుకు జరిగింది ఏదో జరిగింది ఇంక వదిలేస్తే ఇంకెప్పుడైనా మాట్లాడితే బాగోదని చెప్పి వార్నింగ్ చేసింది. అండ్ తరువాత కూడా ఈ అబ్బాయి అమ్మాయితో మాట్లాడడం స్టార్ట్ చేశాడు, ఆ మౌనిక అనే అమ్మాయితో. ఏంటి అసలు ఇంకా ఎందుకు మాట్లాడుతున్నావు, అమ్మాయి ఇలా చేసింది కదా అంటే, సరేలే నేను తనకి అమౌంట్ ఇవ్వాలి కదా అందుకే తను అలా చేసింది, బట్ తను నాకు చెల్లి లాంటిది, అలా ఎలా వదిలేస్తామని చెప్పి వాడు మోటివ్ చేశాడు. సరేలే అని చెప్పి ఈ అమ్మాయి కూడా ఓకే యాక్సెప్ట్ చేసింది. ఈ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఈ అమ్మాయికి ఫోన్ చేశాడు. ఏమైనా పిచ్చా, అసలు నీకు కొంచెమైనా చదువుకున్నావా, అసలు నీకు అర్థమవుతుందా, అసలు నీ పొజిషన్ ఏంటి, నీ రేంజ్ ఏంటి, ఎందుకు అలాంటి వాడానికి ఇంకా పడుతున్నావు, ఇప్పటికైనా అర్థం చేసుకో అంటే, అసలు ఏమైంది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి అమ్మాయి అడిగింది. అడిగేసరికి వాడు నిజం చెప్పాడు. ఇంకా ఆల్రెడీ అబ్బాయికి పెళ్లి అయిపోయింది. ఆల్రెడీ ఆ వీడియో అమ్మాయి ఉంది కదా మౌనిక, దాన్ని పెళ్లి చేసుకున్నాడు. నీకేమైనా పిచ్చా, చెల్లి చెల్లి అని అంటాడు కదా, దాన్ని ఎలా పెళ్లి చేసుకుంటాడంటే, నిజందానా, కావాలంటే నువ్వు ఫోన్ చేసి అడుగు, వాళ్ళిద్దరికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది అని చెప్పి వాడు చెప్పేసరికి ఈ అమ్మాయి కంప్లీట్ గా షాక్. అసలు సరే ఇలా కాదు అని చెప్పి ఈ అమ్మాయి వెంటనే ఆ మౌనిక అనే అమ్మాయికి ఫోన్ చేసింది. ఏంటి ఇదంతా నిజమేనా అని చెప్పి అమ్మాయిని అడిగితే, అవును వాడిప్పుడు నా మొగుడు, నువ్వేం చేస్తావు, మా ఇద్దరం పెళ్లి చేసుకున్నాం, నువ్వేమైనా పీగ్గలవా అని చెప్పి అమ్మాయి మాట్లాడింది. సో ఇంకా ఈ అమ్మాయికి ఏం చేయాలో తెలియలేదు. వెంటనే అబ్బాయికి ఫోన్ చేస్తే, ఇలా జరిగింది, నేను అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అని చెప్పి అబ్బాయి కూడా నిజం ఒప్పుకున్నాడు. నన్ను ఎందుకురా మోసం చేసావు అని చెప్పి ఈ అమ్మాయి అడిగితే, అదేంటి నేను నీకు అమౌంట్ ఇవ్వని అడిగాను, నీకు ఫోన్ చేయని అడిగాను, నన్ను లవ్ చేయని అడిగాను, అవన్నీ నీకు దోలెక్కి నువ్వు చేసావు, అవన్నీ నువ్వు చేసి నేను చేశానంటావేంటి అని చెప్పి అబ్బాయి సింపుల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదిలేశాడు అమ్మాయిని. అండ్ అది కాకుండా నన్ను ఎందుకు వదిలేస్తున్నావు అని చెప్పి అమ్మాయి అడిగితే వాడు ఏం చెప్పాడో తెలుసా, నువ్వు నాతో చేయలేదు, మాట్లాడలేదు, నువ్వు ఇలా నాతో ఏం చేయలేదు, అట్లీస్ట్ నువ్వు నన్ను అర్థం చేసుకున్నప్పుడు నేను ఎలా లవ్ చేయాలని చెప్పి వాడు అడిగాడంట. అదేంటి అవి చేస్తేనే లవ్వా అంటే అమ్మాయి కూడా అన్నది, అరే నీకు అది అర్థం కాదు, మా ఇంట్లో నన్ను ఎలా పెంచారంటే 4 గోడల మధ్య ఉండాల్సింది ఇలాంటి ప్రైవేట్ దాంట్లోకి వచ్చి నువ్వు చేయమంటున్నావు, నేనేమన్నా నీకు లంచ్లా కనిపిస్తున్నాను అని చెప్పి అమ్మాయి మాట్లాడింది. అండ్ మీకు చెప్పాను కదా అబ్బాయి మర్చెంట్ నావీలో వర్క్ చేస్తున్నాడు అని చెప్పి, మా ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ ఆవిడ చూపిస్తే మేము కొట్టుకుంటాము అని వాళ్ళు ఇన్నిసార్లు చేశారని చెప్తారు, బట్ నాకు అలాంటి చెప్పుకోవడానికి ఒక్క మెమరీ కూడా నువ్వు నాకు ఇవ్వలేదు, నువ్వు నా ఫీలింగ్స్ని అర్థం చేసుకున్నప్పుడు నేను ఎలా లవ్ చేయాలని చెప్పి మాట్లాడాడు. అలా నాకు విషయం తెలియగలుగుతున్నాను, వాడి పెళ్ళంతో చేసిన వాళ్ళు చెప్పుకుంటున్నారంటే ఇంతకంటే చెత్త లంచా కొడుకు ఈ భూ ప్రపంచం మీద ఎవరు ఉంటారేమో. చెప్పాను కదా వాడి పేరు లోకేష్ అండ్ మనోడిది శ్రీకాకుళం అనమాట. నేను కూడా కాసేపు షాక్ అయ్యాను, అంటే ఇంత రిలేషన్ జరిగింది కదా, సో నువ్వు చేసే ఉంటావని చెప్పి నేను అడిగితే, లేదు బ్రదర్ నేను చేయలేదు, నేను వాడిని లవ్ చేశాను కాబట్టి వాడితో ఫిజికల్ అయ్యాను, అంతేగాని వాడు ఎలా చేస్తాను, వాడు నాకు ఇలా చూపించు, నాకు ఇలా మాట్లాడంటేనే ఇదంటే అలాంటి లవ్ నాకు అవసరం లేదు, నా క్యారెక్టర్ని నేను చంపుకోలేను అని చెప్పి అమ్మాయి చాలా స్ట్రాంగ్ గా మాట్లాడింది. మేబీ ఇలాంటి అమ్మాయిలు చాలా అంటే చాలా తక్కువ ఉంటారు, నమ్మి చేసేటోళ్ళు వేరు, వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. నేను ఒకే ఒక విషయం చెప్తాను, నువ్వు ఒక అబ్బాయిని ఎన్ని సంవత్సరాలైనా లవ్ చేయి, వాడు కానీ అది రికార్డ్ చేసి రేపు బ్లాక్ మెయిల్ చేస్తే నీ పొజిషన్ ఏంటో ఒకసారి ఆలోచించు. లవ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు మంచోళ్ళే, నేను కాదని చెప్పను, కాకపోతే ఎంతో మంది అమ్మాయిలు వాళ్ళ ప్రైవేట్ వీడియోస్ పెట్టడం వల్ల ఇప్పుడు బాధపడుతున్న అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు. డబ్బుల కోసం వాడుకోవడం, ఫిజికల్గా వాడుకోవడం, నా ఫ్రెండ్స్తో పడుకో అని చెప్పి వాడి పడుకునేదే కాకుండా వేరే వాళ్ళతో పడుకుని పెట్టుకున్న చెత్త నా కొడుకులు కూడా ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. 100లో 1-2 మాత్రమే ఇలాంటి అమ్మాయిలు ఉంటారు అసలు, అంటే చేతుల మీద లెక్క పెట్టేయచ్చేవి. నిజంగా గ్రేట్ అసలు సిస్టర్. అండ్ మళ్ళీ ఒక్కసారి ఆలోచించండి, ఇన్ కేస్ నువ్వు ట్రావెల్ అయినోడు కానీ రేపు నీకు రివర్స్ అయితే నీ పొజిషన్ ఏంటో ఒకసారి నువ్వు ఆలోచించుకొని అది చెయ్యాలా వద్దా అనేది ఇదవు. నేను అలా చూపించకపోతే వాడు నన్ను లవ్ చేయడు, వాడు నాతో ఉండడు అని నీకు డౌట్ వచ్చింది అనుకో, వాడిని వదిలే. సీరియస్గా చెప్తున్నాను, వాడిని వదిలే నువ్వు. ఎందుకంటే అలాంటి వాడు ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా ఖచ్చితంగా నిన్ను మోసం చేస్తాడు, ఆ విషయంలో డౌట్ లేదు. లైఫ్లో ఫిజికల్ అయ్యామంటే అది ఒక్కరితోనే అవ్వాలి, అయిన వాడు కూడా నా మొగుడు అయి ఉండాలి. నేను ఆల్రెడీ అయ్యాను కాబట్టి ఖచ్చితంగా ఇంక వాడే నా మొగుడు అనుకొని అమ్మాయి వాడికి ఇన్ని ఛాన్సులు ఇచ్చింది. ఇలాంటి ఒక వేస్ట్ గాడి గురించి అమ్మాయి చనిపోవాలనుకుంది. నువ్వు ఎప్పుడైనా ఒక విషయం ఆలోచించు, నువ్వు అలాంటి ఒక వేస్ట్ నా కొడుకు గురించి చచ్చిపోయావు అనుకో, పోతే పోవా అని చెప్పి వాడు సింపుల్గా లైక్ తీసుకుంటాడు. నీ వల్ల వాడికి ఒరిగేది రూపాయి కూడా ఉండదు. కాకపోతే నీ ఫ్యామిలీని ఆలోచించు,
ఏమైపోతారు. అండ్ లవ్లో ఉండేటప్పుడు ఎవరైనా ఫిజికల్ అవుతారు. అది ఒక మిస్టేక్ అంతే, అదే నీ జీవితం కాదు. ఈ కాలంలో లగ్జరీ లైఫ్ కోసం అని చెప్పి బట్టల కోసం, పాకెట్ మనీ కోసం, రూమ్ రెంట్ల కోసం పడుకుడు పోయే అమ్మాయిలు చాలా అంటే చాలా మంది ఉన్నారు. అర్థమవుతుందా? వాళ్ళని బజార్ లంచలు అంటారు. అసలు వాళ్ళే ధైర్యంగా తిరుగుతున్నారు. నువ్వు నీ ఇష్టంతో ఒకటితో ఫిజికల్ అయ్యావు, అది తర్వాత తప్పని నీకు తెలిసింది. అలాంటి వాడి గురించి నువ్వు చావాల్సిన అవసరం లేదు. చెప్తున్నా కదా, నువ్వు ఫిజికల్ అయినంత మాత్రాన చచ్చిపోవాలి, వాడే నా మొగుడు అవ్వాలి అనే ఒక లఫ్ట్ థాట్ తీసేయి. అండ్ ఖచ్చితంగా ఒక అబ్బాయి కావాలంటే కూడా 100% మోటివ్ చేస్తాడు అసలు. నేను చెప్పాను కదా, ఈ అబ్బాయి మౌనికి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని. అమ్మాయి కావాలంటే ఇంతకుముందు పాప. ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ చనిపోతే 1 crore వరకు మనీ వచ్చిందంట. ఆ మనీని ఈ అమ్మాయి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఆ అమ్మాయిని తను పెంచట్లేదు, ఇప్పుడు వాళ్ళ అమ్మ పెంచుతుందంట. ఇప్పుడు ఈ అమ్మాయి ఈ రెండో మొగుడు ఉన్నాడు చూడండి, లోకేష్ అని, వీడితో ఉంటుందంట. అరే నీకు అర్థమవుతుందా లఫుట్నా కొడక? అరే అది 9 నెలలు తన పాపను మోసింది, ఇంతవరకు పెంచింది, వదిలి తెంగింది. నువ్వు ఆకు మీద పువ్వుగాని లెక్క. అర్థమవుతుందా? ఒక బెస్ట్ ఆపర్చునిటీ దొరికింది అనుకో, ఈ మహాపతివ్రత నిన్ను వదిలేస్తుంది అనమాట. ఒకసారి ఆలోచించుకో. అండ్ నేను ఒక నిజం చెప్తా, నువ్వు మళ్ళీ డ్యూటీకి వెళ్తావు కదా, మర్చెంట్ నావి కదా, చూపిస్తుంది నీకు అన్నీ చూపిస్తుంది, నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేస్తావు. అండ్ నేను ఒక విషయం చెప్తాను విను, ఖచ్చితంగా ఇది ఉంది కదా, నీకోసం పతివ్రతగా అయితే ఉంటుందిరా, పక్కాగా వేరే వాళ్ళతో పడుకుంటుంది, నా అది గ్యారంటీ. నేనేం శాపాలు పెట్టట్లేదు రే, ఎందుకంటే నేను అలాంటి వాళ్ళని చూశాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఎలా ఉంటుందో తెలుసా, ఒక పర్సన్ ఉంటాడు, వాడు ఏంటంటే కమిట్మెంట్ రిలేషన్షిప్ పెట్టుకుంటాడు యాజ్ ఇట్ ఈస్గా నీలాగే. ఎస్ఏ వాడు ఆల్రెడీ నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, వాడు ఇక్కడ లేడు కదా, మనం ప్రొసీడ్ అయిపోతాం, ఏం కాదు, వచ్చినప్పుడు మనం దూరంగా ఉంటానులే అని చెప్పి వాడు మాట్లాడతాడు అనమాట. 100% ఇది వాడితో పడుకుంటుందిరా, నాది గ్యారంటీ. అండ్ నువ్వు కూడా ఎక్స్పీరియన్స్డే కాబట్టి నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. కావాలంటే చూడు. అండ్ మెయిన్ అమ్మాయిలకి నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకరితో నువ్వు ఫిజికల్ అయినంత మాత్రాన నీ జీవితం ఆగిపోయినట్టు కాదు. ఇలాంటి చెత్త లంజా కొడుకుల్ని స్టార్టింగ్ మిస్టేక్ దగ్గర ఆపేయండి, ఖచ్చితంగా మీ లైఫ్ బాగుంటుంది. అన్నయ్య నేను వదులుకోలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, నేను చచ్చిపోవాలనిపిస్తుంది అని నువ్వు అనొచ్చు. ఈ అమ్మాయి కూడా చావు స్టేజ్ వరకు వెళ్ళి వచ్చింది, బట్ అమ్మాయి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. చాలే నా లైఫ్ సేవ్ అయింది, ఇలాంటి లంజా కొడుకు నేను పెళ్లి చేసుకొని ఉంటే ఇంకా నా జీవితం గుడిసిపోయేదని చెప్పి అమ్మాయికి అర్థమైంది. సీరియస్గా చెప్తున్నాను, కొంచెం టైం పడుతుంది. అండ్ నువ్వు నీ ఫ్రెండ్స్తో కానీ నీ ఫ్యామిలీతో కానీ నువ్వు ట్రావెల్ చేయి, నీ బాధను షేర్ చేసుకో, ఒక గైడెన్స్ ఎంచుకో, ఖచ్చితంగా నీ జీవితం బాగుపడుతుంది. 3 నెలలు బాధపడి జీవితాంతం బాగుంటావా, నేను ఈ 3 నెలలు అసలు బాధపడలేను అని చెప్పి జీవితం మొత్తం గుడిపించుకుంటావా అనేది నీ చేతుల్లో ఉంటుంది. చెప్తున్నాను కదా, లవ్ నుంచి బయటికి రావడం పెద్ద కష్టమేం కాదు, కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే. నువ్వు మెల్లమెల్లగా రియలైజ్ అవుతావు. ఫస్ట్ థింగ్, నీకంటూ కొంతమంది సపోర్టర్స్ ఉంటారు కదా, వాళ్ళని సపోర్ట్ తీసుకో, 100% నువ్వు బయటకు వస్తావు, నా అది గ్యారంటీ. నేను ఖచ్చితంగా బయటికి రావాలనుకుంటున్నాను, అలాంటి లఫుట్ నా కొడుకు మధ్యలో నేను ఇరికిపోయాను అని నువ్వు అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో నా నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయి. నేను 99% కూడా నేను హెల్ప్ చేస్తాను నీకు. నువ్వు బయటకు వచ్చేలా నేను చేస్తాను. ఎంతమంది ఓపిక్గా ఈ వీడియో చూసారో నాకు తెలియదు, కానీ ఇన్ కేస్ ఓపిక్తో మాత్రం చూసుంటే ఈ వీడియో కింద ఒక్క కామెంట్ అయినా చేయరా ప్లీజ్, ఒక్క కామెంట్ అయినా అట్లీస్ట్, జస్ట్ ఏం అవసరం లేదు, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి చాలు. ఓకే, థ్యాంక్ యూ, బై బై. అండ్ కొంచెం మీరు సపోర్ట్ చేస్తే నేను లాంగ్ వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియో ఏం కావాలో కామెంట్ చేయండి. అండ్ సీ యూ, బై బై.